హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు యాంగ్రీ హస్బెండ్ ఎపిసోడ్ 47. దియా ఫ్రెష్ అయి వచ్చేసరికి అయాన్ బాల్కన్లో చిన్న టేబుల్పై క్యాండిల్స్ వెలిగించి డిన్నర్ సెటప్ చేశాడు. అది చూసిన దియా సర్ప్రైజ్ అవుతూ వావ్ అంటూ సంతోషంతో తన బుగ్గల్ని పట్టుకుంది. అయాన్ దియని తన ఒడిలోకి లాక్కొని ఆమె కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ ఐ లవ్ యూ అని చెప్పాడు. దియ సిగ్గుపడుతూ ఐ లవ్ యూ టూ అంటూ అతనిని హత్తుకుంది. ఒకరినొకరు ప్రేమగా తినిపించుకుంటూ భోజనం చేశారు. పని వాళ్ళు బాల్కనీ క్లియర్ చేశాక అయాన్ దియ ఉయ్యాల్లో కూర్చొని నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటుంటే దియ ఫోన్ రింగ్ అయింది. తెలియని నెంబర్ కావడంతో ఈ టైంలో ఎవరై ఉంటారు అంటూ దియ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంది. దియా, నేను బిందుని, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అయాన్ అని బిందు అంటుండగా దీపక్ బిందు ఫోన్ లాక్కుని కాల్ కట్ చేశాడు. హే, నా ఫోన్ ఎందుకు లాక్కున్నావు అని అరిచింది బిందు. ఏ అబద్ధం చెప్పి బేబీని అయాన్ని విడదీయాలని ప్లాన్ చేశావు అని కోపంగా అడిగాడు దీపక్. అబద్ధం కాదు, నిజం చెప్పాలి, నా ఫోన్ ఇవ్వు అంటూ బిందు దీపక్ చేతిలోని ఫోన్ లాక్కోబోతుంటే నేనివ్వను అంటూ దీపక్ వెనక్కి వెళ్ళాడు. పెళ్లి బట్టల్లో ఏంట్రా మీ గొడవ అంటూ దీపక్ తల్లి పుష్ప వాళ్ళ దగ్గరికి వచ్చి బిందు రామ్మ ఫ్రెష్ అవుతూ కానీ అంటూ బిందు చేపట్టుకొని గదిలోకి తీసుకెళ్ళింది. దీపక్ బిందు ఫోన్ని తన దగ్గరే ఉంచేసుకున్నాడు. బిందు మాటలు విని షాక్ అయిన దియని చూసి ఏమైంది దియా అని అడిగాడు అయాన్. బిందు నాకు ఫోన్ చేసింది, ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలి అంది. అది నీ గురించే అని చెప్పింది దియా. మనల్ని విడదీయడానికి బిందు చాలా ప్రయత్నాలు చేస్తుంది, కేర్ఫుల్గా ఉండు. దియ భుజాన్ని తట్టి అయాన్ లేచి వెళ్తుంటే దియ అయాన్ చేయి పట్టుకొని ఆపి నా మీద కోపం వచ్చిందా అని అమాయకంగా అడిగింది దియా. అయాన్ చిన్నగా నవ్వుతూ ఆమె పక్కన కూర్చొని నీ ఇన్నోసెన్స్ని బిందు యూజ్ చేసుకుంటుందని నా భయం అని చెప్పాడు. ఆ ఛాన్స్ నేను బిందుకి ఇవ్వను అయాన్, తను ఏం చెప్పినా నేను నమ్మను అని చెప్పింది దియా. అయాన్ ప్రేమగా దియ బుగ్గలు పట్టుకొని ఆమె పెదాలని అందుకున్నాడు. తియ్యటి ముద్దు అనుభూతికి దియ అయాన్ని గట్టిగా కౌగలించుకుంది. అయాన్ బాల్కనీ డోర్ మూసేసి దియను 2 చేతులతో ఎత్తుకొని వచ్చి బెడ్ మీద పడుకోబెట్టి ఆమె మీద వాలాడు. దియ ప్రేమగా అయాన్ బుగ్గల్ని తడుముతూ అతని నుదుటిన ముద్దు పెట్టింది. అయాన్ ఆమె బుగ్గల్ని ముద్దాడి ఆమె మెడ వంపుల్లో పెదవులను అద్దాడు. తమకంతో దియ అయాన్ని గట్టిగా పెనవేసుకుంది. ఒకరి ప్రేమలో ఒకరు ఐక్యమయ్యారు. పాల గ్లాస్తో శోభన పెళ్లి కూతురుగా దీపక్ గదిలోకి అడుగు పెట్టిన బిందు కోపంగా వచ్చి దీపక్ మొహం మీద పాలను విసిరి కొట్టింది. హే మెంటల్, నీకు మన పిచ్చా? మొహాన్ని తుడుచుకుంటూ కోపంగా లేచి నిల్చున్నాడు దీపక్. చల్లటి పాలేరావి, నాకొచ్చే కోపానికి నీ మొహం మీద వేడివేడి పాలు పోయాలనిపిస్తుంది అని కోపంగా అరిచింది బిందు. అంత కోపం ఎందుకు, మాట్లాడుకునే కదా మనం పెళ్లి చేసుకున్నాం అని అడిగాడు దీపక్. నా కోపం నేను పెళ్లి చేసుకున్నందుకు కాదు, నన్ను దియకు నిజం చెప్పనివ్వకుండా నా ఫోన్ లాగేసుకున్నందుకు అని బాధగా అంది బిందు. నిజమని నాతో చెప్పి నువ్వు దియకు చెప్పేది అబద్ధమే అని నాకు తెలుసు. దీపక్ మాటలతో బిందుకి కోపం వచ్చి పిచ్చా నీకు, అక్కడ నీ ఫ్రెండ్ లైఫ్ స్పాయిల్ అవుతుందని బాధపడుతుంటే నేను చెప్పేది అబద్ధం అంటున్నావా? నేను చెప్తుంది నిజం, నేను చెప్పాలనుకుంటుంది నిజం అని ఆవేదనగా అరిచింది బిందు. ఏంటా నిజం? అయాన్తో నాకు జరిగే పెళ్ళి ఆపేసింది ఎవరో తెలుసా? ఎవరు? అయాన్. ఎస్, అయాన్ మా పెళ్ళి ఆపేశాడు. ప్లాన్డ్గా నాతో జరగాల్సిన పెళ్లి ఆపేసి దియతో తన పెళ్లి జరిగేలా చేశాడు అని చెప్పింది బిందు. దీపక్ ఎలాంటి రియాక్షన్ లేకుండా ఆమె చెప్పింది విని దియను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం అయాన్కేంటి అని అడిగాడు. రివెంజ్. ఎస్, రివెంజ్. అయాన్ గురించి అందరికంటే ఎక్కువ నీకే బాగా తెలుసు దీపక్. అతనికి ఎవరైనా చెడు చేయాలని చూస్తే అయాన్ వాళ్ళని అస్సలు వదలడు. దియ మా పెళ్లి చెడగొట్టడానికి వచ్చింది, అది అయాన్ తెలుసుకొని దియ ద్వారానే మా పెళ్లి ఆగిపోయేలా చేసి తన పెళ్లి ఆపడానికి వచ్చిందన్న కోపంతో అయాన్ దియని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పింది బిందు. నీలో అతి తెలివితేటలు చాలా ఎక్కువైపోయాయి బిందు. అయాన్ దియని విడదీయడానికి ఒక స్టోరీని ప్రిపేర్ చేసుకున్నావు అంటూ దీపక్ వార్డ్రోబ్లో ఉన్న డ్రెస్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళిపోయాడు. నేను చెప్పేది వీడు నమ్మట్లేదు, ఇడియట్. దియకి విషయం చెప్పి దియను అయాన్ నుండి కాపాడాలి అని అనుకుంది బిందు. దీపక్ స్నానం చేసొచ్చి చూడగా బిందు తన ఫోన్ కోసం రూమ్ అంతా వెతుకుతుంది. రేపు ఇస్తానులే నీ ఫోన్,
బేబీకి రేపు చెప్పుకొని కట్టుకథలు, ఈ టైంలో డిస్టర్బ్ చేయకు అంటూ దీపక్ బెడ్ మీద పడుకున్నాడు. మరి నేనెక్కడ పడుకోవాలి అని అడిగింది బిందు. నా పక్కన ప్లేస్ ఖాళీగా ఉంది, వచ్చి పడుకో. ఏంటి, నేను నీ పక్కన పడుకోవాలా? నా పక్కన పడుకోవడం ఇష్టం లేకపోతే కింద పడుకో అని అన్నాడు దీపక్. నీ పక్కన పడుకోవడం కంటే కింద పడుకోవడమే బెస్ట్ అంటూ బిందు చాపాదిండు పరుచుకొని పడుకోగానే అప్పుడప్పుడు ఎలుకలు వచ్చి కిచ్ కిచ్ అని పలకరిస్తాయి, వాటికి హాయ్ చెప్పు అని అన్నాడు దీపక్. అంతే, బిందు ఒక్క పరుగున వచ్చి బెడ్ మీద వాలింది. దీపక్ తనలో తాను నవ్వుకుంటూ అటువైపు తిరిగి పడుకున్నాడు. ఉదయం 6 గంటలకి అయాన్కి మెలకువ వచ్చింది. తనని కౌగలించుకుని అతని గుండెల మీద నిద్రపోతున్న దియను చూసి చిన్నగా నవ్వుతూ ఆమె నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టాడు అయాన్. ఆ ముద్దుకి దియ చిన్నగా కదిలి అయాన్ని మరింత గట్టిగా హత్తుకొని పడుకుంది. అయాన్ నవ్వుకుంటూ దియను మెల్లిగా దిండు మీద పడుకోబెట్టి జాగింగ్కి రెడీ అయి వెళ్ళిపోయాడు. బిందు దిండుతో దీపక్ని కొడుతుంది అతనిని లేపడానికి. ఆ దెబ్బలతో దీపక్కి మెలకువ వచ్చి రాక్షసి అని కోపంగా లేచి ఆమె చేతుల నుండి దిండుని లాక్కొని పక్కన పడేశాడు. ఆర్ యు మ్యాడ్? మనుషులు లేపే పద్ధతి ఇదేనా అని అరిచాడు దీపక్. ఈరోజు ఫోన్ ఇస్తా అన్నావు కదా, నా ఫోన్ నాకు ఇవ్వు అని చేయి చాపింది బిందు. ఫోన్ కోసమా కొట్టి లేపింది? దీపక్కి ఇంకా కోపం వచ్చింది. అవును, నిన్ను పెళ్లి చేసుకున్నాను చూడు, నాకు అసలు బుద్ధి లేదు అనుకుంటూ దీపక్ లాకర్ నుండి ఫోన్ తీసి బిందుకిచ్చాడు. దీపక్ ఫోన్ ఇవ్వడం ఆలస్యం. బిందు వెంటనే దియకి ఫోన్ చేసింది. ఫోన్ ఎంతో మెలకు వచ్చిన దియ కళ్ళు మూసుకొని ఫోన్ని చెవి కానించుకొని హలో అనంది. నేను బిందుని, నీతో అర్జెంటుగా మాట్లాడాలి అన్న బిందు మాటతో దియ ఒక్కసారిగా లేచి కూర్చొని ఏం మాట్లాడాలి అని అడిగింది. ఫోన్లో చెప్పేది కాదు, నేను చెప్పే అడ్రస్కి రా అంటూ ఎక్కడికి రావాలో చెప్పి ఫోన్ పెట్టేసింది బిందు. తను చెప్పేది వినేసి వస్తే ఇంకెప్పుడు డిస్టర్బ్ చేయదు. అయాన్కి చెప్తే వెళ్ళనివ్వడు. అయాన్ జాగింగ్ నుండి వచ్చేలోపే వెళ్ళాలి అనుకొని దియ స్నానం చేసి రెడీ అయి బిందు దగ్గరికి వెళ్ళింది. కాఫీ షాప్లో కూర్చున్న బిందు వస్తున్న దియను చూసి అమ్మయ్య వచ్చావా అంటూ దియను చైర్లో కూర్చోబెట్టి ఆమె ఎదురుగా కూర్చొని 2 కాఫీ ఆర్డర్ చేసింది. నాతో ఏం మాట్లాడాలి అని అడిగింది దియా. ముందు కాఫీ రాని, ఏమైనా తింటావా? 7 కదా అవుతుంది, ఇప్పుడేం వద్దు అని అంది దియా. ఇంతలో కాఫీ వచ్చింది. దియ కాఫీ సిప్ చేసి ఇప్పుడు చెప్పు, అసలు నాతో ఏం మాట్లాడాలి అని అడిగింది. నాకు అయానికి జరిగే పెళ్లిని ఆపేసింది ఎవరో నాకు తెలుసు, దియ కళ్ళలోకి చూస్తూ చెప్పింది బిందు. దియ షాక్ అయి ఎవరు అని ఆదుర్తగా అడిగింది. నీ హస్బెండ్ అయాన్, పిడుగు లాంటి వార్తను నిమ్మలంగా చెప్పింది బిందు. అది విని దియ చేతుల్లో ఉన్న కప్ కింద పడి పగిలిపోతుందనుకున్న బిందు హాయిగా కాఫీ తాగుతున్న దియని చూసి ఆశ్చర్యపోయి నేను చెప్తుంది నమ్మట్లేదా నువ్వు అని అడిగింది. నమ్మేలా నువ్వు చెప్పట్లేదు కదా బిందు, అబద్ధమైన నమ్మేలా చెప్పాలి అని అంది దియా. అయ్యో దియా, నేను చెప్తుంది నిజం. నేను ఇన్నోసెంట్లా నటించానని అయానికి తెలిసి నాతో పెళ్ళి ఆపేయాలనుకున్నాడు. ఎలా తెలిసిందో తెలీదు కానీ నువ్వు మా పెళ్ళి ఆపడానికి వచ్చావని అయాన్ తెలుసుకొని నీ ద్వారానే మా పెళ్ళి ఆపించాడు దియా. నన్ను అయాన్ని విడదీయడానికి మంచి కథని సృష్టించుకున్నావు. కోపం రాదు కాబట్టి దియ మామూలుగానే చెప్పింది. నిన్నటి దాకా మిమ్మల్ని విడదీయాలనుకుంది నిజం, కానీ పగ కోసం అయాన్ ఒక అమ్మాయిని క్యారెక్టర్లెస్గా అందరి ముందు నిలబెట్టాడని తెలిసాక నాకు అయాన్ మీద ఉన్న ప్రేమ చచ్చిపోయింది. ఐ హేట్ హిమ్ నౌ, ఐ హేట్ అయాన్, ఈజ్ క్రిమినల్ అని చాలా కోపంగా అరిచి చెప్పింది బిందు. దియ ప్లేస్లో ఇంకొకరుండుంటే ఆమె ఆవేశానికి బిందు చెంప పగలగొట్టేది. దియకి కోపం రాదు కాబట్టి కోపం స్థానంలో బాధ చేరి దియ ఏడుస్తుంది. బాధపడకు దియా, ఇప్పటికైనా అయాన్ నిజ స్వరూపం నీకు తెలిసింది.
వెంటనే అయాన్ నుండి దూరంగా వెళ్ళిపో అంటూ బిందు దియ దగ్గరికి వచ్చి ఆమె కన్నీళ్లు తుడవబోతుంటే దియ ఒక్కసారిగా లేచి దూరం జరిగి, నేను అయాన్ లైఫ్లో నుండి వెళ్ళిపోవాలి, నువ్వు రావాలి, అందుకే కదా నా అయాన్ని క్రిమినల్ని చేశావు అని ఏడుస్తూ అంది. నన్ను అపార్థం చేసుకుంటున్నావు దియా, నేను నీ క్షేమం కోసమే చెప్తున్నాను. అయాన్ మంచివాడు కాదు, ఆ విషయం నాకు నిన్ననే తెలిసింది. నీకు మత్తు మందిచ్చి గదిలోకి తీసుకెళ్ళి నేను తన పక్కన పడుకోబెట్టుకొని వీడియో రికార్డ్ చేసి అందరి ముందు నేను ఒక క్యారెక్టర్లెస్గా నిలబెట్టాడు. నాతో పెళ్ళి ఆపడానికి ఒక అమ్మాయి క్యారెక్టర్నే బ్యాడ్ చేసిన దుర్మార్గుడు అయాన్. బిందు మాటలు భరించలేని దియా స్టాప్, ప్లీజ్ స్టాప్ అంటూ గట్టిగా ఏడుస్తుంది. అయాన్ నిన్ను పగతో పెళ్లి చేసుకున్నాడు దియా. తనకు అబద్ధం చెప్పిన వాళ్ళకే పనిష్మెంట్ ఇచ్చే మెంటాలిటీ అతనిది. అలాంటిది నువ్వు అతన్ని పెళ్లి చెడగొట్టడానికి వచ్చావు. అయాన్ ప్రేమించిన అమ్మాయిని తనకు దూరం చేసి అతని జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చావు. మా పెళ్లి చెడగొట్టి అయాన్ లైఫ్ స్పాయిల్ చేసి అతని ఇంటి పరువు తీయడానికి వచ్చావు. అందుకే అయాన్ పగతో నిన్ను పెళ్లి చేసుకున్నాడు అని బిందు చెప్తుంటే, అయ్యో నాకు మీరిద్దరు ప్రేమించుకున్న విషయమే తెలీదు, మీది అరేంజ్ మ్యారేజ్ అనుకునే వచ్చాను అని ఏడుస్తూ అంది దియా. అలా అయాన్ అనుకోలేదు, మాది లవ్ మ్యారేజ్ అని తెలిసి నువ్వు ఈ పెళ్లి ఆపడానికి వచ్చావు అనుకున్నాడు. అందుకే నీ ద్వారే అయాన్ మా పెళ్లి చెడగొట్టి తన లైఫ్ని నాశనం చేయడానికి వచ్చిన నీ లైఫ్ని నాశనం చేశాడు అని చెప్పింది బిందు. నేను నమ్మను, నువ్వు చెప్పింది నేను ఏది నమ్మను. ఒక అమ్మాయి క్యారెక్టర్ని బ్యాడ్ చేసేవాడు కాదు నా అయాన్. నువ్వు చెప్పింది నమ్మి నేను అయాన్ని అసహించుకొని నా అయాన్ని దూరం చేసుకుంటాను అనుకుంటున్నావేమో, అది జన్మలో జరగదు అని ఏడుస్తూనే చెప్పి దియా వెళ్ళిపోయింది. బిందు బాధగా చైర్లో చతికిల పడింది.